ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కాంతి కిరణ్ గారి ప్రెస్ మీట్. వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అధికార ప్రతినిధి జూపుడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. హైదరాబాద్ లో చట్నీస్ హోటల్లో భారీ పేలుడు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. పల్లకు కూడా పోయే పరిస్థితి ఉంటుంది అన్నది కూడా నీకు గుర్తు చేయడం జరుగుతున్నది. నీ అంత రాజకీయ కుట్రదారుడు వెన్నుపోటుదారుడు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే లేడు. కడియం శ్రీహరి గుర్తుపెట్టుకోను. అదేవిధంగా అవగాహన, రాజకీయ పరిపక్వత, సిగ్గు, సభ్యత, సంస్కారం, ఆత్మవిమర్శ, 100 మున్సిపాలిటీలలో డిపాజిట్ కూడా రాలేదని చెప్పింది. నీకు సోయి ఉంటే, నీకు వయసు వచ్చింది కానీ సోయి లేదు కడియం శ్రీహరి. ఎందుకు సోయి లేదంటే నువ్వు చదువుకున్నా కానీ చదువురాని సన్యాసివి నువ్వు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే గన్పూర్ మున్సిపాలిటీలోనే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు 7% గ్యాప్ ఉంది. గన్పూర్ మున్సిపాలిటీలో ఎన్ని మేము గెలిచినాం, మాకు ఎంత ఓటింగ్ పడ్డది. నువ్వేమో 100 మున్సిపాలిటీలలో డిపాజిట్లు రాలే అంటావు. సిగ్గుందా నీకేమన్నా? చదువుకున్నావు, నువ్వు సన్యాసివా? నీకు జ్ఞానం ఉంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర రికార్డు తీసుకో. నువ్వు స్థానిక ఎమ్మెల్యేవు, నీ కాన్స్టిట్యున్సీలోనే హెడ్ క్వార్టర్లోనే మున్సిపాలిటీలోనే మాకు 7% గ్యాప్ ఉన్నది, ఒక 2 గ్రామాలు తప్ప. అది నీ శాతగానితనానికి లెఫ్ట్ వాళ్ళతోటి నువ్వు పొత్తు పెట్టుకుంటే అక్కడ కూడా శాతం పెరిగింది, లేకుంటే అక్కడ కూడా నీ శాతం పెరగకపోవు. నీ శాతగానితనానికి అక్కడ పెరిగింది. నువ్వు సింగిల్గా కొట్లాడిన దగ్గర బీఆర్ఎస్కు కాంగ్రెస్కు 7% గ్యాప్ ఉన్నది. ఏ ముఖం పెట్టుకొని అంటున్నావు బీఆర్ఎస్కు మున్సిపాలిటీలలో డిపాజిట్లు రాలే అని? నీకుందా నీతి? నీకుందా అవగాహన? నీకుందా రాజకీయ పరిపక్వత? సిగ్గు లేకుండా అంత వయసు పెట్టుకొని ఇజ్జత్ మానం లేకుండా మాట్లాడుతాను కడియం శ్రీహరి. నీకు ఇజ్జత్ ఉంటే, సిగ్గుంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద నువ్వు శాసనసభ్యుని అయినావు. మొన్న స్పీకర్ అడిగినప్పుడు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అని చెప్పినావు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి నువ్వు ఏ విధంగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నావు? ఏ విధంగా ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నావు? సిగ్గులేని వాళ్ళు ఎవరు? రాజకీయ అవగాహన లేని వాళ్ళు ఎవరు? పరిపక్వత లేని వాళ్ళు ఎవరు? కడియం శ్రీహరి అంటే కమిట్మెంట్ అని నీ నియోజకవర్గం అంతా పోస్టర్లు పెట్టుకున్నాం. కడియం శ్రీహరి అంటే కమిట్మెంట్ కాదు. కడియం శ్రీహరి కమిట్మెంట్ ఏంటంటే రాజకీయ వెన్నుపోట్లు పొడవడమే కడియం శ్రీహరి కమిట్మెంట్. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కాంతి కిరణ్ గారి ప్రెస్ మీట్. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నేను కాంతి కిరణ్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన ఒక నైజాంని మళ్ళొకసారి దుర్మార్గమైన పార్టీ, ఈ దేశ అభివృద్ధిని ఓర్చుకోలేని పార్టీ, దేశ ప్రగతిని ప్రపంచ దేశాలలో ఏ ఖ్యాతికైతే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచ దేశాలన్నీ కూడా బీజేపీ నేతృత్వంలో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం ఒక ఉత్తమమైన శక్తివంతమైన దేశంగా పరివర్తన చెందుతుంది. దాన్ని ఓర్చుకోలేని పార్టీ అని ఈరోజు స్పష్టమైన నిదర్శన ఏమిటి అంటే, ఢిల్లీలో భారత్ మండపంలో ఏదైతే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏదైతే కాన్ఫరెన్స్ జరుగుతున్నదో, సమిట్ జరుగుతున్నదో, ఆ సమిట్లో సుమారుగా 22 ప్రపంచ దేశాల నుంచి కూడా ఆ దేశాలకు సంబంధించిన ఆర్థిక మేధస్సు కలిగిన నిపుణులు, టెక్నికల్గా ఎంతో ఎక్స్పర్ట్స్, అదే రకంగా గ్లోబల్ కంపెనీకి సంబంధించిన పెద్ద పెద్ద సీఈఓలందరూ కూడా ఆ ఇంటర్నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్లో పాల్గొంటే క్రమంలో మనమందరం చూసినాము.
ప్రపంచ దేశాలలో ఆ సమిట్ ఏ రకంగా అయితే ఈ దేశం భారతదేశం నిర్వహిస్తున్నదో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచ దేశాలకు సంబంధించిన శక్తివంతమైన దేశం ఫ్రాన్స్ సంబంధించిన దేశాధిపతి ఇమాన్యుయల్ కూడా స్పష్టంగా వారు అనడం జరిగింది. భారతదేశము ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అనే ఒక ఫ్రాన్స్ నాయకుడు వారు స్పష్టంగా అనడం జరిగింది. భారతదేశం ఏ రకంగా అయితే శక్తివంత దేశం అవుతున్నదో ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు ఆర్థికంగా సాంకేతికంగా ఏదైనా దేశం ఉన్నది అంటే అది భారతదేశము అని ఫ్రాన్స్ సంబంధించిన ప్రెసిడెంట్ కూడా అనడం జరిగింది. మనం చూస్తూ వస్తున్నాము. గత 2 రోజులుగా ఏ రకంగా అయితే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో సంబంధించిన ఎందరో మంది యువకులు వాళ్ళ స్టార్టప్ కంపెనీలు పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లలో ఏ రకంగా ఈ దేశంలో ఆధునికత మీద పనిచేస్తున్నాము అని ప్రపంచానికి ప్రదర్శించే ఒక క్రమంలో ప్రపంచ దేశాలన్నింటి నుంచి కూడా ఎవరెవరైతే పెద్ద పెద్ద గ్లోబల్ ఎక్స్పర్ట్స్ టెక్నోక్రాట్స్ ఎన్నో కంపెనీలు ఒక సీఈఓలు కూడా ఈ భారత్ మండలంలో ఏదైతే ఏఐ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరుగుతున్నదో దాంట్లో ఒక పాత్ర వారు ఒక ప్రపంచ దేశాల నుంచి కూడా వారి యొక్క ఇంటెలిజెన్స్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అన్ని దేశాల నుంచి డెలిగేట్స్ అందరూ కూడా అక్కడ వాళ్ళ కంపెనీలకు సంబంధించిన ప్రజెంటేషన్ ఇచ్చే ఒక వేదిక. ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఆ డెలిగేట్స్ అందరూ కూడా ఏ రకంగా అయితే భారతదేశంలో ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేస్తూ వస్తున్నది. ప్రపంచ దేశాలకు రాబోయే రోజులలో భారతదేశం నుంచి మేధాశక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా భారతదేశం లీడ్ చేసే క్రమంలో భారతదేశం ఒక స్థాయికి వచ్చింది. వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అధికార ప్రతినిధి చూపుడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. గాడి తప్పినటువంటి ప్రభుత్వం అన్ని రకాల ప్రజల్ని ఈ రాష్ట్రంలో గాలి కొదిలేసి ప్రభుత్వం అంటే గాలిలో విహరించటం, ప్రభుత్వం అంటే బిల్ గేట్స్ లాంటి వాళ్ళని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కుబేరుల్ని, లేకపోతే వీలైతే ఒక హెలికాప్టర్ ప్రత్యేక విమానం వేసుకొని తిరగటం. ఇది కాదు. ఎలక్షన్లో మీరు చేసినటువంటి ప్రామిసెస్ చాలా ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఒక వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో విద్య సరిగా లేదు అని విద్య మీద ఫోకస్ చేసి నాడు నేడు కార్యక్రమాన్ని, విద్యా విధానంలో మార్పులు, ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయటం, స్కూల్స్ సరిగా లేకపోతే స్కూల్స్ని అత్యాధునికమైన పద్ధతుల్లో తీసుకురావటం, పేదంటి పిల్లవాడు ప్రపంచాన్ని ఏలాలంటే ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విద్యా విధానం, రైతులు గిట్టుబాటు ధరలకి మాత్రమే కాకుండా ప్రజలకి ప్రభుత్వాలకి అన్నం పెట్టే రైతు ఇబ్బంది కలిగితే నష్టపోకుండా ఉండడం కోసం రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన విధానం, ఆర్బీకే సెంటర్స్ కానీ, గిట్టుబాటు ధరలు కానీ, ప్రభుత్వం ఆదుకోవటం కానీ, రైతుల కళ్ళల్లో ఆనందం కోసం, అదేవిధంగా మహిళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మహిళలకి ఎంపవర్మెంట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజం ఎదిగిందా లేదా చూడటం కోసం, ఆ సమాజంలో మహిళ అభివృద్ధి చెందితే చాలు ఆ సమాజం ఎదిగినట్టని చెప్పిన కంటిన్యూషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ తీసుకొచ్చి వాళ్ళ పేరు మీదే ఇళ్ల పట్టాలతో సహా, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అనేకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ మొత్తాన్ని తీసుకున్నది. విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి అనేకమైన ప్రణాళికలు, వీటన్నిటిని మీరు ఎలక్షన్లో అంతకన్నా ఎక్కువ చేస్తాం మేము వస్తే మమ్మల్ని నమ్మండి అని చెప్పి ప్రజలను నమ్మించి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ చెయ్యము అని చెప్తే ఎక్కడ వీళ్ళని ఓడిస్తారు అని చెప్పి ఆయన చేసినవన్నీ చేస్తూనే మిగతావి కూడా మేము చేస్తామని వాళ్ళని ఊహల్లోకి తీసుకెళ్లి గెలిచిన తర్వాత ఎలా గెలిచారో నేను తర్వాత చెప్తాను. పరకాల ప్రభాకర్ గారి లెక్కలు కానీ, ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, రీసెంట్గా నేను ఒక పెద్దవాడిని కలిశాను. గ్రామంలో తిరుగుతూ ఉంటే, జూపుడి గారు మీరు జగన్ మీ పార్టీ భయపడబాకండి, మీరు ఓడిపోలేదయ్యా, ఎలక్షన్ టైంలో ప్రత్యక్షంగా చూసి చెప్తున్నాను, 80 years ఓల్డ్ ఉమెన్ ఏం చెప్పిందో తెలుసా? వాళ్ళందరూ కూటమి వాళ్ళు కంప్యూటర్లో గుద్దుకున్నారు మీ ఓట్లు,
ఇది 6 నెలల క్రితం చెప్పింది ఆవిడ. హైదరాబాద్ నగరంలో ఓ హోటల్లో భారీ పేలుడు సంభవించింది. అధిక వేడి కారణంగా ఇడ్లీ స్టీమర్ పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎల్బీ నగర్ లో ఆర్కేపురం చట్నీస్ హోటల్లో మధ్యాహ్నం పేలుడు జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు చోటు చేసుకోవడంతో హోటల్ సిబ్బంది కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 3 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు హైడ్రా సిబ్బంది బాంబు స్క్వాడ్ బృందాలు కిచెన్ ను పరిశీలించారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు చీఫ్ వైస్ ప్రెసిడెంట్ బాబర్ సలీం పాషా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబర్ సలీం పాషా మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం తన ప్రధాన లక్ష్యమని, కార్మికుల సమస్యల పరిష్కారమే మా యూనియన్ ధ్యేయమని, వారి హక్కుల పరిరక్షణకు ఐఎన్టీయూసీ ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారు. కార్మికుల ఐక్యత సంస్థ బలమని, ప్రతి సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఎన్టీపీసీ హెచ్ఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు. రోజు వరకు నేను ప్రౌడ్గా చెప్తా, ఏ నాయకుడు కూడా సెంటర్లో ఆ యువత కావచ్చు, పెద్ద మనిషి కావచ్చు, చిన్న మనిషి కావచ్చు, కిషన్ రావు గారి తర్వాత మేడిపల్లి సెంటర్లో కూడా అందరు వ్యాపారస్తులను, అందరు కార్మికులను రక్షించబడేటువంటి నాయకత్వం ఉన్న లక్షణాలు ఉన్నాడంటే అది నాకు నేను చెప్పుకోవడం కాదు, బాబర్ సలీం పాషా. ఎందుకంటే నేను సెంటర్లో ఉంటే ఈ గోదావరి గెలవలు కానీ, ఎఫ్సీఐ గుండాలు కానీ, మరి ఇంకెక్కడన్నా గుండాలు కానీ రావాలంటే బాబర్ ఉన్నాడా పోయిందా అని అడిగి వచ్చేవారు. నేను ఇంటికి పోయినాకనే అక్కడికి వచ్చేవాళ్ళు. ఎంతమంది వచ్చి ఇక్కడ వ్యాపారస్తులకు కానీ, రాణి షాపులు కానీ దాడి చేసి ఇంకేదో రకంగా వాళ్ళని దోచుకోవాలని అనుకుంటే బాబర్ ఉన్నాడు అని కళలు వచ్చేటువంటి వ్యవహారము ఆ 18 సంవత్సరాలు ఇక్కడ మన ప్రాంతంలో నడిచింది. ఈరోజు నాకే ఆశ్చర్యం కలుగుతుంది, నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు అటువంటి నాయకుడు కనిపించడం లేదు. ఒకప్పుడు మేడిపల్లి సెంటర్ నుంచి 9 మంది మా హరిజన సోదరులను ఎన్కౌంటర్ చేయడానికి ధర్మారం తీసుకెళ్తే నేను అప్పటికప్పుడు వెంకటస్వామి గారికి చెప్పి మొత్తం ఉన్నటువంటి మా ఎస్సీ సోదరులను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పుడు ఉన్నటువంటి యాదగిరి సిఐ పోలీస్ స్టేషన్ అటాక్ చేశాను. పగలు 11 గంటలకు పోలీస్ స్టేషన్ అటాక్ చేశాము. ఏం చూస్తానమ్మా, ఉంచండి పోలీసు వాళ్ళని ముఖం మీద అంటే ఉంచడం జరిగింది. చెప్పులు ఇసరండి అంటే చెప్పులు ఇసిరినటువంటి దాఖలాలు. మళ్ళీ పైనుంచి అధికారుల నుంచి ఫోన్ వస్తే నేను ప్రత్యేకంగా ధర్మారం వెళ్ళి ఆ 9 మందిని జీపులు ఎక్కించుకొని ఎన్కౌంటర్ అయ్యేటువంటి వాళ్ళని తీసుకొచ్చాను. ఈరోజు ఇది ఒక చరిత్ర ఉన్నదని నేను చెప్తాను. ట్రాక్టర్ అసోసియేషన్ ఎఫ్సీఐ వాళ్ళు ఎందుకో రాజలింగం గారి లోపల ఉంటే 6 గంటల సమయం లోపల ప్రకాష్ గారి లోపల ఆయనను అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే మా అమ్మాయికి నేను అప్పుడు మేము టీటీఎస్లో ఉన్నాం. నేను ఏదో పెన్సిల్ కావాలంటే నేను కొనుక్కోవడానికి పోయినా అక్కడ పోయే వరకు అక్కడి నుంచి దొప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకరొకరిని మనం ఎంత కొట్టామంటే జీవితంలో కూడా వాళ్ళు మర్చిపోలేదు. ఈ 2 కాళ్ళకి 2 కత్తులు ఉండేవి. నాకు ఒక తపంచ నా దగ్గర ఉండేది. కత్తి తీసి పొడవడానికి వాడిని పోతే వారి మెడ మీద కాలు బట్టి ఇదే ప్రకాష్ ఇప్పుడు ఉన్నాడు, మన ఎస్టీడీ ప్రకాష్, కత్తి వెనక నుంచి లాక్కున్నా. అది మా చరిత్ర. ఈరోజు ఏ ఒక్క నాయకుడు అటువంటి కనిపించిన ఏదో పుస్తకాలు కనిపిస్తారు. అది ఆకారం ఉంటే లాభం కాదు, దొడ్డుకుంటే లాభం కాదు, పదవి ఉంటే కూడా కాదు. నీ వల్ల అక్కడ ఉన్న సమాజానికి ఏం లాభం జరుగుతూ ఉన్నది అనే అటువంటిది కావాలి. నీ వల్ల నాయకత్వం అనేది అది. ఇక్కడ వాసుదేవరావు అని చెప్పి ఉండే బీట్ బ్లాక్ 1 లోపల వాళ్ళ భార్యకు 5:30కే ఎవరో గొంతు చంపేసి పడేశారు కిచెన్లో. అప్పుడు ఆ శవాన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో పెడితే ఇక్కడ ఉన్న సీనియర్ ఎంప్లాయీస్కి అందరికీ తెలుసు. నేను వచ్చి ఏమయ్యా మీ జీఎం వచ్చాడా పరామర్శించాడా అంటే రాలేదంటే ఆయన ఇంటికి 200 మంది పోయి అటాక్ చేశారు. 200 మందిని తీసుకెళ్ళి ఆయన ఇంటి మీద రాళ్ళు రువ్వాము. అలాడు సిఎస్ఓ వచ్చింది, రాజారావు అనేటువంటి అధికారి అడ్డంబడి దండం పెట్టి నా కడుపులో తలకాయ వేసి మీ దండం పెడతానా సార్, ఏం కాదు నేను చూసుకుంటా, మేము అన్ని సీరియస్ చేసుకుంటాం అంటే ఇటువంటి చర్యలు. నాయకత్వం అనేటువంటిది క్రియేట్ కావాలా. నాయకత్వం అనేది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, లేకపోతే పేరు కోసం కాదు. మనం పని చేయాలి. వాళ్లకు ఒక సంరక్షణ అంటే ఈయన వల్ల నేను రక్షించబడతాను, ఈయన వల్ల నేను సెక్యూర్గా ఉన్నాను అనేటప్పుడు నీకు ఆటోమేటిక్గా పేరు వస్తుంది, నీకు ఆటోమేటిక్గా సంపద వస్తుంది. కాబట్టి ఈరోజు నాకు దూరం నుంచి చూసినా, ఎంత దూరం చూసినా ఆ నాయకత్వం కనిపించలేదు. ఈరోజు 40,000 మంది పాపులేషన్ అయిపోయారు. ఆనాడు 4,000 మంది లేరు ఇక్కడ, వినవలేదా? కానీ ఆ నాయకత్వం కనిపించలేదు. కాబట్టి యూత్ కానీ ఎవరైనా లీడర్షిప్ కావాలన్న వాళ్ళు సాక్రిఫైస్ ఉండాలి. మనం ఏది ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే పనిచేస్తావో ఆ దేవుడు అనేవాడు నిన్ను కనికరించి నీ ఆశకు ప్రతిఫలంగా నువ్వు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇస్తాడు. ఈరోజు ఎంతో మంది 2 సార్లు ఎమ్మెల్యే నిలబడి, నేను నా భార్య 3 సార్లు కార్పొరేటర్గా నిలబడి కూడా మీ ముందర మళ్ళీ అదే పద్ధతిలో ఉన్నాము. మరి ఎక్కడ కూడా మార్కెట్లో ఇది అనేది లేదు, ఇది అనేది ఉంటుంది అనేటువంటిది కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది.
సో మనం సంపాదన కోసం కాదు నాయకత్వం చేసేది, మనం నాయకత్వం చేసేది మనం నమ్ముకున్న వాళ్ళను రక్షించడానికి, మనం నమ్ముకున్నటువంటి వాళ్ళని ఎమ్మడి ఉండడానికి, మనం నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది వస్తే మన ఇబ్బందిగా మనం భావించుకున్నప్పుడే తప్పనిసరిగా మీరు ఆ స్థాయికి పోతారనేటువంటిది నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడే ఈ గతం లోపల 4వ తారీఖు నేను వాపసు వచ్చాను. మీకు అందరికీ తెలుసు, ప్రపంచ 126 దేశాల సమైక్య ఆల్ గ్లోబల్ మార్కెట్ కన్వెన్షన్ లోపల భారతదేశం నుంచి నేను రిప్రజెంట్ చేయగలిగానంటే నా స్థాయి కాదు, నా ఎడ్యుకేషన్ కాదు. మీకు చెప్తా ఉన్నాను, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా శ్రీపతిరావు గారు ఇక్కడనే ఉన్నారు, ఏదైనా లెటర్ రాయాలంటే శ్రీపతిరావు రాయనే ఉంది. నాకు ఎటువంటి ముఖమాట లేదు, ఎందుకంటే భావన నాది కానీ రాత ఆయన, నా యొక్క ఆలోచన దానికి సపోర్ట్ ఆయన. అట్లా చాలా మంది నాకు ఎడ్యుకేటెడ్ సపోర్ట్ చేశారు. అక్కడ కూడా వెళ్ళాను, 15 నిమిషాలు నాకు క్వశ్చన్ అది. గ్రూప్ డిస్కషన్ ఒకరోజు అయిపోయింది. గ్రూప్ డిస్కషన్లో మనం ఏదైనా మాట్లాడచ్చు, మానేశ్వర్ చెప్పింది నేను చెప్పొచ్చు, నేను చెప్పింది రాంబాబు చెప్పొచ్చు, ఇంకెవరైనా చెప్పొచ్చు. గ్రూప్ డిస్కషన్ 10 మంది 20 మంది. కానీ ప్రత్యేకంగా నెక్స్ట్ డే 15 నిమిషాలు క్వశ్చన్ ఆన్సర్స్ లోపల ఉన్నటువంటి దానికి లేట్ బ్రూమర్స్, తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ జనరేషన్, దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటిది ప్రపంచం లోపల, రేపు ఎలా మనం పోవాలా, వచ్చే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, దీన్ని ఎట్లా మనం చేసుకోగలము, ఏది అవసరము, ఏది. మనుబోలు మండలం కాగితాల ఊరు పరిధిలో జరుగుతున్న పైప్ లైన్ నిర్మాణ పనులతో పాటు చెక్ డ్యామ్ ను పరిశీలించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాగితాలపూరు కొండూరు పరిధిలో 400కి పైగా ఎకరాల పంటకు నీటి కొరత ఏర్పడింది. పొట్టేళ్ల కాలువపై గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన చెక్ డ్యామ్ ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది. పైప్ లైన్ ద్వారా పంటలకు నీరు అందించేందుకు చర్యలు చేపట్టాం. సుమారు 25 లక్షల అంచనాలతో ఒక 10 HP, ఒక 7.5 HP మోటార్లతో నీటిని పంప్ చేసి పైప్ లైన్ ద్వారా చెరువును పంపేలా పనులు జరుగుతున్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన చెక్ డ్యాంలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రైతులు ఆనందంగా చెబుతున్నారు. పొట్టేళ్ల కాలువపై నిర్మించిన చెక్ డ్యాం పలు గ్రామాల్లో 2000 ఎకరాలకు వరి సాగుతో పాటు ఆక్వా రైతులకు వరంగా మారింది. పొదలకూరు మండలంలోని చెక్ డ్యాంలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. రైతు ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు. వైసీపీ హయాంలో పనులు చేయకుండా కాలువలను అస్తవ్యస్తంగా మార్చారు. ఇప్పుడు ప్రతి పనిని పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఇటీవల తుఫాన్ల కారణంగా వరి నార్లు, నిరుమనలు దెబ్బతింటే అప్పటికప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లాం. నష్టపోయిన రైతులకు విత్తనాలకు 80% సబ్సిడీ అందించాం. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. రైతులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటాం. కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలో అన్లిమిటెడ్ చెక్ డ్యామ్స్ పొదలకూరు మండలం ఈరోజు సర్వైవ్ అవుతుందంటే చాలా చెక్ డ్యామ్స్ కట్టించాం. అందుకనే దానివల్ల 2000 ఎకరాలకి బెనిఫిట్ అవుతుంది. ఆక్వా వచ్చి ఒక 500 ఎకరాలు, ఆక్వా కల్చర్ కూడా 500 ఎకరాలు. ఆక్వా బాగా రైతులు ఆర్థికంగా బలపడే పరిస్థితి ఆక్వా కల్చర్. ఈ 2 సంవత్సరాలు మంచి ఆదాయం వస్తుందని విన్నాను, చాలా సంతోషంగా ఉంది. అల్టిమేట్గా ఏంటంటే రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకూడదు. ఇప్పుడు అక్కడ చూసాం, నిన్న చెన్నారెడ్డిపల్లె 1 ఎకరా 5 సవిటి పొలం అంట ఎండిందంట. దానికి ఏందేందో మాట్లాడినారు వైసీపీ వాళ్ళ గవర్నమెంట్లో కాలువలేదు తవ్వలేదంట. 500 ఎకరాకి 1000 రూపాయల ఎకరాకి వేసుకుని కాలువలు రైతులు దూకున్నారు. ఇప్పుడు ప్రతి కాలువ మనం దువ్విస్తున్నాం. ఏ ఊరి కాలువలు వాళ్ళు దువ్వుకుంటున్నారు. అన్ని ఫొటోస్ కూడా తీసి పెడుతున్నారు, GPS లొకేషన్ పెట్టి తీసి పెడుతున్నారు. కానీ రైతుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారు కానీ, గవర్నమెంట్ కానీ, మేము కానీ ప్రత్యేక శ్రద్ధ రైతుల విషయంలో తీసుకుంటాం. ఏంటంటే ఈ కాగితాలపూడి, మనుబోలు మండలం కాగితాలపూడి కొండూరు సత్రానికి 400 ఎకరాలకి నీటిపారుదల ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని ఇలా పొట్టేళ్ళ కాలువ దగ్గర మనం చెక్ డ్యామ్ పెట్టున్నాం. ఆ చెక్ డ్యామ్ చాలా ఉపయోగపడింది. ఆ చెరువు నుంచి కనెక్ట్ చేసి ఈ పైప్ లైన్ వేసి దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టి ఒక 10 HP ఒకటి 7.5 HP పంప్ చేసేస్తే ఆ చెరువుల్లోకి వెళ్ళిపోతాయి. ఆ 400 ఎకరాలు ఎండిపోకుండా పండద్ది. ఈ నెలాఖరు లోపల ఇది కంప్లీట్ చేసుకుంటే నెలాఖరు లోపల ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే అప్పటిదాకా నీళ్లు ఇబ్బంది లేదంట. అప్పుడు ఆ 400 ఏకర్స్ ఎండిపోకుండా బతికించుకునే దానికి వార్ ఫుటింగ్ కింద దాదాపు 25 లక్షల రూపాయల అంచనాతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇప్పుడు మనోళ్ళు, మన నాయకులు అందరూ రైతుల నాయకులు చెప్తున్నారు. అప్పుడు 2016-17లో మన చెక్ డ్యామ్స్ కట్టించే వల్ల చాలా ఎన్ని ఎకరాలు బెనిఫిట్ అంటే దానివల్ల మొత్తం 2000 ఎకరాలు ఉంటుంది.
హైదరాబాద్ రామంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ పై మహనీయుల చరిత్రకారులు పోరాట యోధుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో రామంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి బీజేపీ శ్రేణులు కుల సంఘాల నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడటం కొరకు దేశభక్తిని పెంపొందించేందుకు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు కొరకు డిమాండ్ చేసేందుకు ఈ ర్యాలీ అన్నారు. విగ్రహాల ఏర్పాటు వలన సేవాభావం దేశభక్తి స్ఫూర్తిదాయకం పెరుగుతాయి. ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు రాకపోవడం వల్ల ప్రభుత్వ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ ఊరేగింపు చేపట్టాం. ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తే సరే లేకపోతే రామంతపూర్ హబ్సిగూడ ప్రజానీకం ఏకతాటిపై ఉన్నట్లు బంద్ను కూడా చేపడతాం. ప్రత్యేక ఆందోళన నిర్వహిస్తాం. రామంతపూర్ హబ్సిగూడ జాగృతమైన ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయులు, ప్రేరణదాయకమైనటువంటి మహనీయులు, పోరాటానికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి మహనీయులతో పాటు మరి సామాజిక సాధికారికత కొరకు దేశం యొక్క సమైక్యత సమగ్రతలకి కట్టుబడి ఉండేటువంటి దేశభక్తిని పెంపొందింపజేయాలనేటువంటి ఆలోచనతో మహనీయుల విగ్రహాలని ఏర్పాటు చేయాలని చెప్పని డిమాండ్ చేయడం కొరకే ఈ యొక్క ఊరేగింపు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ట్యాంక్ బండ్ల కాడ ఇలాంటి మహానుభావుల యొక్క విగ్రహాలని ఏర్పాటు చేస్తే మరి సమాజంలో క్రమశిక్షణ పెరుగుతుంది, నీతి పెరుగుతుంది, రీతి పెరుగుతుంది, దాంతోపాటు సేవా భావన పెరుగుతుంది, దాంతోపాటు దేశభక్తి కూడా పెరుగుతుంది, దాంతోపాటు ప్రతి వ్యక్తి కూడా తన యొక్క నిత్య దైనందిన జీవితంలో విలువలకి కట్టుబడి ఉండే విధంగా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విగ్రహాలని పెట్టాలని చెప్పని కోరుతున్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ, ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకపోవటం వల్లనే ఈరోజు ప్రభుత్వాన్ని కోరడం కొరకు ఈ విగ్రహాలకి అనుమతి ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈ వీరగుంపుని నిర్వహించడం జరిగింది. ఒక వీర యోధుడు ఉగ్రవాదుల్ని మట్టు పెట్టినటువంటి మరి కెప్టెన్ వీరరాజారెడ్డి విగ్రహం పెడితే అంటే కూడా పెట్టనిటువంటి ప్రభుత్వాలు, అలాగే ఈ యొక్క హైదరాబాద్ విమోచన గావించి మరి హైదరాబాద్ విమోచన దాంతో పాటు తెలంగాణ ఏర్పాటులో కీలకమైనటువంటి మరి వ్యక్తిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే కూడా అడ్డుకున్నటువంటి రోజులు మనకు కనబడ్డటువంటి విషయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కాంతి కిరణ్ గారి ప్రెస్ మీట్. వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అధికార ప్రతినిధి జూపుడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. హైదరాబాద్ లో చట్నీస్ హోటల్లో భారీ పేలుడు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.